యోహాను సువార్త 6:56లో యేసుప్రభు అంటారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అని. మరి మనమందరము ఆయన శరీర రక్తాలను సంఘంలో తీసుకుంటూనే ఉన్నాము. కానీ మనలో చాలా మందిని మనలో క్రీస్తులో మనము ఉన్నట్లుగా అనిపించట్లేదు. దానికి కారణం ఏంటో యోహాను తన మొదటి పత్రికలో వివరిస్తూ ఉన్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీనివల్లే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయన వాక్యం ఎవడు గైకొన్నో వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్ననో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీనివలన తెలుసుకునిచున్నాము అని. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, నేను ఆయన శరీర రక్తాలను తీసుకుంటున్న క్రీస్తు నా యందు ఉన్నాడని నిశ్చయిత నాకెందుకు కలగట్లేదు అనంటే, మొదటిగా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించకపోవడమే. రెండవదిగా ఇంకా ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోలేకపోవడమే. అయితే ఆయన ఆజ్ఞలు ఏంటి అని చూస్తే, ఒకటి పూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలని, రెండు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని. ఇంకా ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ లేనప్పుడు లేనివాడు వాడు దేవుణ్ణి తెలుసుకున్నవాడు కాడు. కాబట్టి ప్రేమ లేకపోవడమే మనలో జరిగే పాపమని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, ప్రేమ లేకపోవడమే పాపం. ప్రేమ కలిగి ఉండమన్నది ఆజ్ఞ. గనుక ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది అప్పుడు క్రీస్తు మన యందు ఉన్నాడా లేదా అని. అయితే రెండవది ఆయన నడుచుకున్న విధానం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నడుచుకున్న విధానాన్ని గురించి, ఒకటి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునిను అని, రెండు శిలువ మరణం పొందేంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకున్నారని, మూడు ఆయన తన చిత్తం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు కానీ తను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చారని చెప్పారు. నాలుగు తన వారిని అంతవరకు ప్రేమించుచు దయగలిగిన మాటల చేత అందరినీ బాగు చేస్తూ దీన మనసు సాత్వికంతో ఉన్నారు. ఇది ఆయన నడుచుకున్న విధానం. ఇవి మనలో కనబడకపోతే క్రీస్తు మన యందు లేనట్లే. ఎన్నిసార్లు ఆయన శరీర రక్తాలు తీసుకున్నా, మన యందు క్రీస్తు ఉంటానని ఎంత వాగ్దానం మనకున్నా, క్రీస్తు మన యందు ఉన్నాడన్న నిశ్చయత మనకు రాదు. మనము అవిశ్వాసులతో సమానంగానే ప్రవర్తించినట్లు.